గురక వల్ల చాలా నష్టాలు ఉన్నాయమ్మా. ఒకటి, పక్కన ఉండేటువంటి వాళ్ళకి, జీవిత భాగస్వామికి లేదా ఇంట్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకి నిద్రాభంగం ఒక ముఖ్యమైనటువంటి ఇబ్బంది. అయితే గురక ఏది ప్రమాదకరమైనది అనేది ఆలోచించినట్టయితే, అందరం కూడా బాగా అలసిపోయినప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఒక 6 గంటల రాత్రి నిద్రలో ఇంచుమించుగా ఒక 2 గంటల వరకు గురక పెట్టడం అనేది సహజంగా మనం తీసుకుంటాం, దాన్ని పట్టించుకోం. అయితే ఈ గురక సౌండు పక్క రూములో ఉన్న వాళ్ళకి వినిపించేటట్టుగా ఉండకూడదు. ఉన్నట్టయితే కనుక అది డేంజరస్ స్నోరింగ్ లేదా హీరోయిక్ స్నోరింగ్ అని మా భాషలో అంటాము. అంటే గురక పక్క రూములో ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తున్నట్టుగా ఉంటే కనుక అది మంచిది కాదు, కుటుంబ సభ్యులకి ఆరోగ్యానికి మంచిది కాదు. రెండవది, ఇలా గురక పెడుతూ ఉన్న వాళ్ళు గురక ముదిరిన తర్వాత వాళ్ళు వేరొక స్థాయిలోకి వెళ్తారు. అది దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు, షార్ట్ ఫామ్లో OSA అంటారు. ఇందులో జరిగే ప్రక్రియ ఏంటంటే, గురక అసలు రావడానికి కారణం ఏంటి అంటే, మనం గాలి తీసుకునే మార్గంలో ఎక్కడైనా అవరోధం ఏర్పడినప్పుడు అక్కడ స్పీడు, వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్సు ఒక నిర్ణీత విధంగా కొట్టుకోవడం జరుగుతుంది. అంటే పైనుంచి గాలి వచ్చినప్పుడు చెట్ల ఆకులు ఎలా కదులుతాయో అలాగే గాలి ఎక్కువ వేగంతో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కొట్టుకుంటాయి. అదే గురక. అయితే ఎక్కడైతే నేరోగా ఉంటుందో, మార్గం సన్నగా ఉంటుందో అక్కడ వేగం పెరగడం వల్ల ఈ గురక అనేది మొదలవుతుంది. అంటే గురక రావడానికి కారణం మనం శ్వాస తీసుకునే మార్గంలో ఎక్కడైనా సన్నటి అవరోధం ఏర్పడినప్పుడు గురక మొదలవుతుంది. ఈ అవరోధం బాగా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక గురక నుంచి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా OSA స్థాయికి వెళ్తారు. OSA స్థాయిలో జరిగే ప్రక్రియ ఏంటంటే, ఇక్కడ గురక పెడుతూ పెడుతూ అది ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయినప్పుడు బ్రీతింగ్, గాలి తీసుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. అలా ఆగిపోయిన సందర్భంలో మెదడుకి, గుండెకి ఆక్సిజన్ తగ్గడం వల్ల, అది ప్రమాదకరం అవ్వడం వల్ల మెదడు వెంటనే ఆ వ్యక్తిని నిద్రలో నుంచి లేపడం జరుగుతుంది. సో డీప్ స్లీప్లోకి వెళ్లకుండా మళ్ళీ మామూలు స్థాయి నిద్రలోకి రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా నిద్రపోవడం జరగదు. దీనివల్ల వారి నిద్ర అంతా కూడా బ్రేక్స్ ఉంటాయన్నమాట. అంటే ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాము. అంటే మధ్య మధ్యలో ఆగుతూ నిద్రపోతారు. అయితే మనకి బయట నుంచి చూస్తే కనుక మంచిగా నిద్రపోతున్నాడు, గురక పెడుతున్నాడు అనుకుంటారు. కానీ సమస్య ఏంటంటే, మనం పడుకునే 6 గంటల నిద్రలో ఇంచుమించుగా 4 గంటల వరకు లైట్ స్లీప్ ఉంటుంది, 2 గంటలు డీప్ స్లీప్ ఉంటుంది. ఈ 2 గంటల డీప్ స్లీప్ ఉన్నట్టయితేనే నిద్ర తర్వాత మనకి రావాల్సినటువంటి ఉపశమనం లభిస్తుంది. అంటే మనం పడుకున్న తర్వాత ఫ్రెష్గా అనిపించాలి అంటే 6 గంటల నిద్రలో 2 గంటలు డీప్ స్లీప్ ఉండాలి. మనం కూడా అబ్జర్వ్ చేసే ఉంటాము, మధ్యాహ్నం ఒక్క 10 నిమిషాలు, పావు గంట డీప్ స్లీప్లో పడుకొని లేచి అబ్బా చాలా బాగుంది అనుకుంటాం, చాలా ఫ్రెష్గా ఉంది అనుకుంటాం. ఎందుచేతంటే ఆ పడుకున్న 15 నిమిషాలు డీప్ స్లీప్లో ఉండడం వల్ల, పవర్ న్యాప్ అంటారు దాన్నే, దానివల్ల మనసుకి, మెదడుకి చాలా ప్రశాంతత వస్తుంది. అలాగే రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత మనసుకి ప్రశాంతత రావాలి అంటే డీప్ స్లీప్ కనీసం 2 గంటలు ఉండాలి. ఈ గురక పెట్టే వాళ్ళలో OSA స్థాయికి గురక వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క డీప్ స్లీప్ 2 గంటలు ఉండదు. ఎందుచేతంటే డీప్ స్లీప్లోకి వెళ్ళగానే వాళ్ళకి బ్రీతింగ్ ఆగిపోతుంది. ఆగిపోగానే లైట్ స్లీప్లోకి వస్తారు, మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తారు, డీప్ స్లీప్లోకి వెళ్తారు, బ్రీతింగ్ ఆగిపోద్ది, మళ్ళీ పైకి వస్తారు. ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 6 గంటలు పడుకున్నా, 8 గంటలు పడుకున్నా
డీప్ స్లీపు కొన్ని నిమిషాలు మాత్రమే ఉండొచ్చు, అది కూడా ఉండకపోవచ్చు. అటువంటి నిద్రపోయి లేచిన తర్వాత కూడా ప్రశాంతత ఉండదు, ఇంకా పడుకోవాలనిపిస్తుంది, మనసుకి శరీరానికి ఉపశమనం ఉండదు. అందుచేత వాళ్ళు ఉదయం కూడా ఇంకా మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తారు. అదొక ఇబ్బంది. సో వీళ్ళలో ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిపడా రాలేదు. అందుచేత ఏ పని చేస్తున్నా సరే నిద్రపోతూ ఉంటారు మధ్యలో. కొంతమంది అలా కూర్చొని పేపర్ చదువుతూ నిద్రపోతారు, టీవీ చూస్తూ నిద్రపోతారు. కొంతమందికి అయితే డ్రైవింగ్ చేస్తున్నా నిద్ర వచ్చేస్తుంది. చాలా ప్రమాదకరం, వారికే కాదు తోటి వారికి, ఇతర పౌరులకు కూడా ప్రమాదమే. సో దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము, ఓఎస్ఏ అంటాము, ప్రమాదకరమైనటువంటి గురక అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం మనం గాలి తీసుకునే మార్గంలో అవరోధం ఏర్పడడం. ఇది పిల్లల్లోనూ రావచ్చు, పెద్దవాళ్ళలోనూ రావచ్చు. చిన్నపిల్లల్లో వచ్చినట్టయితే మరింత ప్రమాదకరం. ఎందుచేతంటే వారికి సరైన నిద్ర లేకపోయినట్టయితే వారు ముందు రోజు పగలు నేర్చుకున్నదంతా సరైన విధంగా మెదడులో నిక్షిప్తం కాకుండా ఉండిపోతుంది. అందువల్ల వాళ్ళ మెమరీ తగ్గుతుంది, వారి ఆలోచన శక్తి తగ్గుతుంది, వారి నేర్చుకునే శక్తి కూడా తగ్గడం వల్ల పిల్లలు కొద్దిగా బుద్ధిహీనులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత తల్లులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే పిల్లలు గురక పెడుతుంటే బాగా నిద్రపోతున్నాడు అనుకోకూడదు. గురక 6 గంటల నిద్రలో 2 గంటల లోపు ఉన్నట్టయితే కనుక పర్వాలేదు, అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అది ఏమాత్రం మంచిది కాదు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా. దాన్ని సరిచేయవలసి ఉంటుంది. ఏ కారణం చేత మనం ఊపిరి తీసుకునే మార్గం బ్లాక్ అవుతుందో నిద్రలో, దాన్ని మనం సరిచేసినట్టయితే ఈ గురక సమస్యకి మంచి నివారణ పొందవచ్చు.